ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతును ఎప్పటికప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే అందడం జరుగుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ మొన్నటి దాకా ఇటు బీహార్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, దేశమంతా దాదాపుగా ఓట్ చోరీతోటే బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతోంది, రాష్ట్రాలను కూడా గెలుస్తూ ఉంది అంటూ ప్రచారం చేయడం జరిగింది. అయితే ఓట్ల కంటే కూడా మనం చూస్తూ ఉంటే ఇప్పుడు కేరళలో ఒక విస్తుపోయే సంఘటన బయలుపడింది. దాదాపు ఉన్న జనాభా కంటే కూడా 40 లక్షల ఆధార్ కార్డులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. మరి వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? దాదాపు అధికారికంగా రికార్డుల ప్రకారంగా జనాభా మొత్తం, కేరళ జనాభా మొత్తము 3.99 అంటే 4 కోట్లు కాగా, కానీ అందులో ఓటర్లు 2,02,66,00,000. ఇక ఆధార్ కార్డులకు వచ్చేసి 4,40,00,000 పైచలకు నమోదై ఉన్నాయి. మరి ఈ 40 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, మన చూపు రోహింగ్యాల వైపు కావచ్చు, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇటు పాకిస్తాన్ నుంచి వస్తున్న అనధికారిక వలసల మూలంగా కావచ్చు అనేది అనుమానం రాకమానదు. దానికి అనుగుణంగానే, ఎందుకంటే అక్కడున్న కమ్యూనిస్టు ప్రభుత్వము వారికి అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటుంది. దేశంలో ఎప్పుడు కూడా జనాభా సమతుల్యత పట్ల ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడిన సంఘటనలు మనకు కనపడవు. అదేవిధంగా ఎప్పుడు ముస్లింలను కూడా వెనకేసుకొస్తూ తను ముందుండి వారి కోసము ప్రాణాలొడ్డి నిలబడతా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ సంఘటనకు సంబంధించి కనీసం ఒక్క మాట కూడా ఖండించిన దాఖలాలు లేవు. అంటే దాని అర్థము మనం ఇక్కడ చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇంటెలిజెన్స్ వైఫల్యము అని మాట్లాడుతుందే తప్ప మరి అసలు తీవ్రవాదం ఎందుకు ఉండాలి ఈ దేశంలో? తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయండి, మీకు మేము మా సపోర్ట్ని ఇస్తామని చెప్పి ఏ కోశాన కూడా కమ్యూనిస్టులు మాట్లాడిన దాఖలాలు మనకు ఒక్క రికార్డు కూడా ఉండదు. ఇక మనం చూస్తూ ఉంటే ఈ దాదాపు 40 లక్షల ఆధార్ కార్డులు ఏరివేయడానికి కేంద్రం సమాయత్తమవుతుంటే, మేము అది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు చూడండి అని సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడున్న కేరళ కమ్యూనిస్టులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆధార్ కార్డులు అనేవి, ఆధార్ కార్డు లింక్ ద్వారా కేంద్రం పరిధిలో ఉండే యొక్క లింక్ ద్వారానే కదా, వెబ్సైట్ల ఆధారంగానే కదా మరి లెక్కలు కనబడేది. దానికి ప్రత్యేకంగా మేము పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు చూడాలి అనే మాట ఎందుకు ఉత్పన్నమవుతోంది కేరళ రాష్ట్రంలో? దీనికి మాత్రము సమాధానం దొరకదు. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జనం గొంతు బంధువులందరికీ కూడా జనం గొంతును పరిచయం చేయండి.